హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే లేడీస్ కోసము ఒక సపరేట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అయితే ఉందండి. ఇదే మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్. ఈరోజు అయితే మన వీడియోలో ఈ యొక్క లేడీస్కి సంబంధించిన పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ గురించి అయితే తెలుసుకుందాము. దాని గురించి మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ మనం వీడియోలోకి వచ్చినట్లయితే మన స్కీమ్ నేమ్ వచ్చేసి మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ అయితే కేవలము లేడీస్ కోసమే రూపొందించిన ఒక సేవింగ్ స్కీమ్ అండి పోస్ట్ ఆఫీస్లో. దీని రూల్స్లోకి వెళ్ళినట్లయితే ఏ స్మాల్ సేవింగ్ స్కీమ్ డిజైన్డ్ ఫర్ ఉమెన్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఉన్న లేడీస్ కోసము అండ్ ఆడపిల్లల కోసం అయితే ఈ సేవింగ్ స్కీమ్ని రూపొందించడం జరిగింది. ద స్కీమ్ ఈస్ అవైలబుల్ ఫర్ 2 years ఫ్రమ్ ఏప్రిల్ 2023 టు మార్చ్ 2025 అండి. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధాన లక్ష్యం ఏంటి అని అంటే ఈ స్కీమ్ అనేది ఓన్లీ ఒక 2 years మాత్రమే అవైలబుల్లోకి తీసుకొచ్చారు. అది ఏప్రిల్ 2023 నుంచి మార్చ్ 2025 వరకు. అంటే ఇంకా హార్డ్లీ 1 month ఆర్ 2 monthsలో అయితే ఈ స్కీమ్ యొక్క టైం అయితే అయిపోతుంది. ఈ లోపల ఈ స్కీమ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్లు దీని గురించి అయితే చేస్తూ ఉన్నాను వీడియో. ద ఇంట్రెస్ట్ రేట్ ఈస్ 7.5% per annum కాంపౌండ్ క్వాడ్రటీ. అంటే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.5% అయితే ఇస్తున్నారండి సంవత్సరానికి. ఇదైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కిందకు వస్తుంది, అంటే చక్రవడ్డీ కిందకైతే వస్తుంది. ద మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్ ఈస్ 2 lakhs. ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి ఇది 1 time ఇన్వెస్ట్మెంట్ మోడ్ అండి. ఇది ఈ స్కీమ్లో అయితే 1 time ఇన్వెస్ట్మెంట్ మోడ్. అంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో రకరకాలుగా ఉంటాయి కదా, మనం చాలా వీడియోస్ చేస్తున్నాం పోస్ట్ ఆఫీస్ రకరకాల స్కీమ్స్ మీద. ఈ స్కీమ్ అయితే చూసుకున్నట్లయితే ఇది 1 time ఇన్వెస్ట్మెంట్. ఈ 1 time ఇన్వెస్ట్మెంట్ కూడా ఏంటి అని అంటే మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 2 lakhs ఇచ్చున్నాడు. ద అకౌంట్ క్యాన్ బి ఓపెన్డ్ బై ఏ ఉమెన్ ఫర్ హర్ సెల్ఫ్ ఆర్ బై ఏ గార్డియన్ ఆర్ బిహాఫ్ ఆఫ్ ఏ మైనర్ గర్ల్. అంటే ఇది ఒక స్త్రీ, అంటే ఒక లేడీ తనకి ఓన్గా తన పేరుతో తానైనా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా తన ఇంకొక గార్డియన్ పేరుతో అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా మైనర్ గర్ల్స్ మీద, అంటే వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లల పేరు మీద అయినా కూడా దీన్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ద అకౌంట్ ఈజ్ ఏ సింగిల్ హోల్డర్ టైప్ అకౌంట్. అంటే మనకి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో ఏంటి అని అంటే కొన్ని స్కీమ్స్ సపోజ్ ఆర్డి అలా తీసుకున్నాం అనుకోండి, ఒక స్కీమ్ని 2 members ఆర్ 3 members కూడా దాన్ని హోల్డ్ చేసుకోవచ్చు. 2 persons ఆర్ 3 persons కూడా అకౌంట్ని అయితే హోల్డ్ చేసుకుంటూ కట్టుకోవచ్చు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ సింగిల్ పర్సన్ మాత్రమే హోల్డ్ చేయాల్సిన అకౌంట్. అండ్ ద అకౌంట్ క్యాన్ బి ఓపెన్డ్ అట్ ఏ పోస్ట్ ఆఫీస్. ఇది ఓన్లీ పోస్ట్ ఆఫీస్లో మాత్రమే అవైలబుల్లో ఉందండి. అంటే కొన్ని స్కీమ్స్ పీపీఎఫ్ లాంటి స్కీమ్స్ అయితే బ్యాంక్స్లో కూడా అవైలబుల్లో ఉంటాయి, బట్ ఇదైతే ఓన్లీ పోస్ట్ ఆఫీస్లో మాత్రమే అవైలబుల్ ఉంది. ద అకౌంట్ క్యాన్ బి ఓపెన్డ్ ఫర్ ఏ మైనర్ గర్ల్ బై హర్ లీగల్ ఆర్ న్యాచురల్ గార్డియన్స్. అంటే మైనర్ గర్ల్ అంటే 18 years లోపు ఆడపిల్లలకైతే మనం ఇది ఓపెన్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదా ఎవరైనా గార్డియన్స్ కానీ ఉండి ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అండి. దీనికి అకౌంట్ ఓపెనింగ్ ఫ్రమ్ కేవైసీ డాక్యుమెంట్. అంటే దీనికి ఆధార్ కానీ, పాన్, ఐడి, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, మనకి ఇందులో అయితే ఒక ప్రూఫ్ని అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉంటే సరిపోతుంది. మనం పే చేసే అమౌంట్ని చెక్ ద్వారా కానీ అమౌంట్ ద్వారా కానీ మనం పే చేయొచ్చు. ఇదైతే మనకి మహిళా సమాన్ సేవింగ్ స్కీమ్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక 2 months మాత్రమే టైం ఉంది. ఈ 2 monthsలో అయితే ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మ్యాక్సిమం అమౌంట్ మనకి 2 lakhs ఇచ్చాడు కాబట్టి మినిమం అమౌంట్ అనేది చాలా తక్కువే ఉంటుంది. ఎంతైనా సరే మనం ఒక్కసారి పోస్ట్ ఆఫీస్లో కానీ ఇన్వెస్ట్ చేసుకున్నాము అని అంటే 7.25% ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్టే ఇస్తున్నారు.
ఒకసారి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇంకా డీటెయిల్స్ కనుక్కొని ఇందులో కానీ మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకు తెలియకుండానే మనం ఎక్కువ అమౌంట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అని అంటే మన పిల్లల పేరుతో మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం పిల్లల పేరుతో ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్స్లా వేయాలి అని చెప్పేసి ఆడపిల్లల పేరుతో. ఇదైతే నేను మంచి ఆప్షన్ అని అయితే అనుకుంటాను. పోస్ట్ ఆఫీస్లో నో రిస్క్ కదా, చాలా జాగ్రత్తగా ఉంటాయి మన మనీ. అవి కూడా ఇంకొక 2 మంత్స్ మాత్రమే ఉందండి. 2 మంత్స్కి అయితే ఈ స్కీమ్ మనకి క్లోజ్ అయిపోతుంది. కాబట్టి 2 మంత్స్ మార్చ్ వరకే మనకి టైం ఉంది కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా కొంతమందికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో. ఇక్కడ గమనించినట్లయితే ద స్కీమ్ ఈస్ అవైలబుల్ ఫర్ 2 ఇయర్స్. ఓన్లీ 2 ఇయర్స్ మాత్రమే అవైలబుల్లో ఉంది. ఫ్రమ్ ఏప్రిల్ 2023 టు మార్చ్ 2025 అంటే ఇంకో 2 మంత్స్లో అయిపోతుంది. ఒక్కసారి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో కన్సల్ట్ అయ్యి ఈ స్కీమ్లో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయ్యి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.